కాకినాడ ఏపీఎస్పీ రాయుడుపాలెం జంక్షన్ వద్ద గల హ్రీం పీఠంలో ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నవదుర్గ యాగం నిర్వహిస్తున్నట్లు హ్రీం పీఠం వ్యవస్థాపకులు ఈశ్వర్నాథ్ తెలిపారు. కాకినాడ హ్రీం పీఠంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈశ్వర్నాథ్ మాట్లాడుతూ పీఠంలో ప్రతిరోజు అభిషేకాలు, కుంకుమ పూజలు, హోమాలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. ఎవరైతే నవదుర్గ దీక్షలు చేస్తున్నారో వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు హ్రీం పీఠంకు విచ్చేసి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేసి తరించాలని పీఠం వ్యవస్థాపకులు ఈశ్వర్నాథ్ భక్తులను ఆహ్వానించారు. ఏపీఎస్పీ దగ్గరలో ఉన్న మన వారాహి అమ్మవారు దివ్యక్షేత్రం అయినటువంటి హ్రీంపీఠంలో దేవీ శరణవరాత్రి మహోత్సవంలో 22/9/2025 నుండి 2/10/2025 వరకు మహా వైభవంగా జరుగుతాయండి. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు అమ్మవారికి క్షీరాభిషేకం చేస్తాము. ఆ తర్వాత ప్రతిరోజు రోజుకొక అలంకరణ ప్రత్యేకంగా ఏంటంటే మనం ఇక్కడ తీసుకునే ప్రత్యేకతలు ఏంటంటే నవదుర్గలను మనం ఎక్కడ చూస్తామంటే ఒక్క శ్రీశైలంలోనే చూస్తామండి. శైలపుత్రి, బ్రహ్మచారిణి, కూష్మాండ, చంద్రగంట ఇత్యాది 9 నవదుర్గలు ఉంటారు. ఈ నవదుర్గల్ని శ్రీశైలం తప్ప ఇంకెక్కడ కూడా మనకి మన ఆంధ్రప్రదేశ్లో కనిపించవు. అటువంటి దుర్గల్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా అలంకరించుకుని ఆరాధించడం జరుగుతుంది. అదేవిధంగా ఉదయం 10 గంటలకు సామూహికంగా మహిళచే కుంకుమార్చన జరుగుతుందండి. మధ్యాహ్నం 3 గంటలకు ఏ రోజు అలంకరణ దేవత ఈరోజు బ్రహ్మచారిణి ఒక హోమం, అలాగే చండీ నవారణ మంత్ర హోమం, ఇంకా మన ప్రధాన దేవత అయినటువంటి వారాహి అమ్మవారి హోమం, లలిత అమ్మవారిది, రాజశ్యామల అమ్మవారి హోమంలు జరుగుతాయండి. సాయంత్రం 5 గంటలకు సంగీత సేవ ఉంటుంది. సాయంత్రం 6:30కి వారాహికి విశేషంగా కుంకుమార్చన జరుగుతుందండి. సాయంత్రం 8 గంటలకు మంత్రపుష్పం నీరాజనాలు జరుగుతాయి. కాబట్టి ఈ నవరాత్రులు మేము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునేది ఏంటంటే ఎవరైనా సరే నవరాత్రి దీక్ష చేస్తాను అనుకునే వాళ్ళకి కొన్ని ప్రత్యేకతలు తీసుకుని వాళ్ళచే ప్రత్యేకమైన ఈ దీక్ష చేయించి ఒక సనాతనమైన పద్ధతిలో ఒక దీక్షను చేయించాలని మా సంకల్పం ఇది.